అందరికీ నమస్కారం. నేను మీ ఎన్విఆర్ ప్రసాద్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేటటువంటి అంశం మనకి బాంబే హైవేలో ఉన్నటువంటి ఓక్స్ వ్యూ, ఓక్స్ రిడ్జ్ ఈ రెండు వెంచర్స్ గురించి కూడా నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నా. దీన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మనకి బాంబే హైవేలో పటాన్ చెరువుని మనం బేస్ చేసుకోవడం జరిగింది. పటాన్ చెరువు దగ్గర నుంచి మనం సంగారెడ్డి, సదాశివపేట దాటిన తర్వాత కంకోల్ అనేటటువంటి టోల్ గేట్ దగ్గర మన వెంచర్స్ ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి హైలైట్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి పటాన్ చెరువు దాటిన తర్వాత ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. అదేవిధంగా మనం కొంత ముందుకెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి త్రిబుల్ ఆర్ వస్తుంది. ఇవి దాటిన తర్వాత మనకి కంకోల్ టోల్ గేట్ వస్తుంది. ఈ టోల్ గేట్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లైఓవర్ ఎక్కకుండా ఈ కింద ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో నుంచి ఎలా వచ్చినట్లయితే మరలా యూటర్న్ చేసుకొని టోల్ గేట్ వైపు రావాలి. టోల్ గేట్ వైపు వచ్చిన తర్వాత జస్ట్ ఒక 100 మీటర్స్ వచ్చిన దగ్గర నుంచి లోపలికి ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మనకి ఓక్స్ వ్యూ అనేటటువంటి వెంచర్. ఈ ఓక్స్ వ్యూ వెంచర్ వచ్చేటప్పటికి మొత్తం టోటల్గా 150 ఎకరాలండి. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. కారణం ఏంటంటే ఇక్కడ మనకి హైవేలో ఓక్స్ అండ్ యూనివర్సిటీ ఉంది. అదేవిధంగా మన వెంచర్ పక్కనే BVRIT అని చెప్పి ఒక యూనివర్సిటీ ఉంది. అంటే రెండు యూనివర్సిటీల మధ్యలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. అదేవిధంగా మన వెంచర్ నుంచి ఇటు ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ చూసుకున్నట్లయితే త్రిబుల్ ఆర్ వచ్చేటప్పటికి జస్ట్ మనం ఒక 15 నిమిషాల డ్రైవ్లో మనం త్రిబుల్ ఆర్కి వచ్చేయచ్చు. అదేవిధంగా మనకి ఇటు రైట్ సైడ్ చూసుకుంటే జహీరాబాద్ టౌన్ అండి. జహీరాబాద్ టౌన్ నుంచి మనకి హైవే నుంచి 9.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ నిమ్స్ రోడ్డు వస్తుంది. ఈ నిమ్స్ రోడ్లో నుంచి ఇక్కడ మనకి 12,635 ఎకరాల్లో నిమ్స్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 3,600 ఎకరాలు ఉంది. సో ఈ ప్రాజెక్ట్ మొత్తానికి కూడా మన వెంచర్ దగ్గర నుంచి కేవలం 20 మినిట్స్ డ్రైవ్లో మనం ఈ వెంచర్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా మనకి ఈ నిమ్స్ దగ్గర నుంచి ఈ త్రిబుల్ ఆర్కి కనెక్టివిటీ తోటి మొత్తం మనకు 100 ఫీట్ రోడ్ ఒకటి రాబోతుందండి. దీన్ని కూడా మన వెంచర్ నుంచి తీసుకుంటే కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ రోడ్డు వస్తుంది. సో ఇన్ని కనెక్టివిటీస్ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఓక్స్ వ్యూ. సో ఈ ఓక్స్ వ్యూ వెంచర్ గురించి కనుక మనం తీసుకున్నట్లయితే ఇది DTCP అండ్ రెరా అప్రూవ్డ్ లేఅవుట్. అదేవిధంగా ఈ ఓక్స్ వ్యూలో మనం చుట్టూ కాంపౌండ్ వాల్, అదేవిధంగా మంచి ఆర్చ్, లోపల మన DTCP నామ్స్ ప్రకారం 40-33 రోడ్లు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పవర్, వాటర్, మంచి పార్కులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వెంచర్కు ఉన్నటువంటి ఇంకొక అదనపు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 10,000 SFTలో మనం క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఈ క్లబ్ హౌస్లో వచ్చి మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అదేవిధంగా జిమ్ సెంటర్ ఉంటుంది, దీంతో పాటు ఇండోర్ గేమ్స్ ఉంటాయి. దీంతో పాటుగా ఒక అద్భుతమైనటువంటి ఫంక్షన్ హాల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఈ ఓక్స్ వ్యూ ఆనుకొనే ఇక్కడ BVRIT యూనివర్సిటీ ఇక్కడ ఉంది కాబట్టి దీని ద్వారా కొన్ని వేల మంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్టే ఇది కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ ఓక్స్ వ్యూ వెంచర్ అనేది మనకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అదేవిధంగా ఇందాక మనం చూసినట్టు ఈ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లో నుంచి వచ్చి ఇటు యూటర్న్ తీసుకోకుండా స్ట్రైట్గా కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనకి కంకోల్ కమాన్ వస్తుందండి. ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్తే కేవలం ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్డు ఆనుకొని మనం 25 ఎకరాల 75 సెంట్లో ఓక్స్ రిడ్జ్ అనేటటువంటి వెంచర్ అనేది వేయడం జరిగిందండి. ఇది కూడా మనకి DTCP అండ్ రెరా. సో దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మెయిన్ లైన్కి ఉంటుంది కాబట్టి 100 ఫీట్ రోడ్కి ఉంటుంది కాబట్టి ఇది మనకు పక్కా కమర్షియల్ అవుతుంది. దీంతో పాటుగా దీంట్లో వచ్చేటప్పటికి యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ ఇక్కడ 80 ఫీట్ రోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 80 ఫీట్ రోడ్ అనేది మరలా తీసుకొచ్చేసి ఈ మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ వెంచర్లో ఇది ఒకటి మనకి కమర్షియల్ అయితే ఇది రెండోది కమర్షియల్. సో ఇక్కడ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా ఫ్యూచర్లో ఇక్కడ ఒక మంచి కమర్షియల్గా ఎదగడానికి ఈ వెంచర్ అనేది చాలా ఉపయోగపడుతుంది.
అదేవిధంగా ఇది డిటిసిపి అండ్ రెరా అంటే ఈ నామ్స్ ప్రకారం ఇందాక మనం దీనికి ఎలా అయితే చెప్పుకున్నామో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా 40-33 రోడ్లు దీనిలో 80-33 రోడ్లు, దాంతో పాటుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పవర్, వాటర్ ఇవన్నీ కూడా దీనికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి అన్ని కనెక్టివిటీస్ లో ఇటు ఓక్జన్ యూనివర్సిటీకి, ఇటు బీవీఆర్ఐటికి, ఇటు ఉన్నటువంటి నేషనల్ హైవేకి, ఇటు నిమ్స్ స్మార్ట్ సిటీ ఈ రెండింటికి కూడా అతి తక్కువ సమీపంలో మనకి ఈ 2 వెంచర్లు అనేది ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఎవరైతే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచిస్తారో వీళ్ళకి ఈ 2 కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. నమస్తే.